హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దోస్ హు ఆర్ వాచ్డ్ మై ఎస్టర్డే వీడియో. ఎస్టర్డే నా ఫస్ట్ క్లాసు. సో ఏంటంటే చెప్పేటప్పుడు కొంచెం గ్యాప్స్ వచ్చాయి. దానికి చాలా సారీ అండి. ఈరోజు నుంచి నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేషనలైజేషన్ గురించి చెప్పుకోవాలి. నేషనలైజేషన్ గురించి ఏదో ఫస్ట్ ప్రీ నేషనలైజేషన్, పోస్ట్ నేషనలైజేషన్ అనేవి ఉంటాయి. ప్రీ నేషనలైజేషన్లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు, పోస్ట్లో 6, టోటల్ 20. అంతే, నేషనలైజేషన్ ఏముంది అనుకుంటారు. కాదు. నేషనలైజేషన్ గురించి తెలుసుకోవాలంటే చాలా తెలుసుకోవాలి. అంటే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి టైంలో జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఈ నేషనలైజేషన్ గురించి తెలుసుకునే ముందు నిన్న ఏం చెప్పుకున్నాము, బ్యాంకింగ్ హిస్టరీ, దాని ఎవల్యూషన్ ఎలా జరిగింది దాని గురించి చెప్పుకున్నాం. సో దాని గురించి బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే ఏన్షియంట్ టైం నుంచి ట్రేడ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఎలా జరిగేదంటే బాటర్ సిస్టమ్ ద్వారా జరిగేది. అంటే బాటర్ సిస్టమ్ అంటే గూడ్స్ని అనేది ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో పక్క దేశాల నుంచి తీసుకొని మన దగ్గర ఉన్న క్రాప్స్ని, స్పైసెస్ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అనమాట. తర్వాత ఏం జరిగిందంటే కాయిన్స్ యూస్ చేసి, గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ యూస్ చేసి ట్రేడ్ అనేది చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏం జరిగిందంటే చిన్నగా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. ఎలా ఎవాల్వ్ అయిందంటే ఇప్పుడు అగ్రికల్చర్ గూడ్స్ అనేవి మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. తర్వాత మనకి మనీ అనేది కొంతమంది దగ్గర ఎంతో కొంత ఉంటుంది కదా, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి పీపుల్ ఏం చేశారంటే బ్యాంక్స్లో డిపాజిట్ చేసేవాళ్ళు అనమాట. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది బ్యాంకింగ్ సిస్టమ్ అనేది. బ్యాంకింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే అలెగ్జాండర్ అండ్ కంపెనీ. వీళ్ళే ఏ ప్యాటర్న్లో తీసుకొని వచ్చారంటే యూరోపియన్ బ్యాంక్. అక్కడ యూరోపియన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ యూరోపియన్ బ్యాంకింగ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో ఆ ప్యాటర్న్ లాగే తీసుకొని వచ్చారు. కానీ ఇది ఎన్నో రోజులు ఉండలేదు. దీంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్యాంక్ని సీజ్ చేశారు ఇప్పుడు 1832 సంవత్సరంలో. తర్వాత వచ్చేసి జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1786 సంవత్సరంలో. తర్వాత దాన్ని ఎప్పుడు క్లోజ్ చేసేసారంటే 1791లో. నెక్స్ట్ వచ్చేసి ఔద్ కమర్షియల్ బ్యాంక్. ఈ ఔద్ కమర్షియల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1881 సంవత్సరంలో. దీని ఆపరేషన్స్ కూడా సీజ్ అయిపోయినాయి ఎప్పుడు 1958లో. దీన్ని ఏమంటారంటే ఫస్ట్ బ్యాంక్ మేనేజ్డ్ బై ఇండియన్స్. అంటే ఫస్ట్ బ్యాంక్. అప్పుడు మిగతా బ్యాంక్స్ అన్ని కూడా బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉండేవి. కానీ ఈ ఔద్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఇంకా మొత్తం ఇండియన్సే మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని తీసుకొని వచ్చారు పెనిన్సులర్ రీజన్లో. పెనిన్సులర్ రీజన్ అంటే 3 వైపులా నీరు, ఒకవైపు ల్యాండ్ ఉంటుంది కదా. అలా అప్పట్లో ట్రేడ్ అనేది వాటర్ ఛానల్ ద్వారా జరిగేది కాబట్టి వాళ్ళు వాటర్ ఛానల్ ఉన్న ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో సౌత్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ని సెలెక్ట్ చేసుకున్నారు. వెస్ట్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బాంబే, సెంట్రల్ అండ్ ఈస్ట్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బెంగాల్. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1809 సంవత్సరంలో. బ్యాంక్ ఆఫ్ బాంబే వచ్చేసి 1840లో. బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ వచ్చేసి 1843లో. ఈ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనేది సగం ఫినాన్షియల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో హాఫ్ ఆఫ్ ది ఆపరేషన్స్ అనేవి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ద్వారానే జరిగేవి. అండ్ ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ కూడా అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని 27th జనవరి 1921లో మెర్జ్ చేసి దానికి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. తర్వాత ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 1 జూలై 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఈ ప్రెసిడెన్సీ బ్యాంక్స్ తర్వాత కొన్ని బ్యాంక్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. ఆ బ్యాంక్స్ అనేవి ఏమేంటివంటే 1865లో అలహాబాద్ బ్యాంక్ ఫామ్ అయింది. దాన్ని ఏమంటారంటే ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్ ఇన్ ఇండియా అని అంటారు. అంటే అప్పట్లో జాయింట్ స్టాక్ ఉండేది, ఫారిన్ కంట్రీస్ది, మనది, ఇద్దరిది కలిపి ఉండేది కాబట్టి ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్ ఇన్ ఇండియా స్టిల్ ఫంక్షనింగ్, అంటే ఇంకా రన్ అవుతూ ఉంది. 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే లాలా లజపత్ రాయ్ అండ్ దయాల్ సింగ్ మజేటియా. దీన్ని ఏమంటారంటే హోల్లీ ఓన్డ్ బ్యాంక్ బై ఇండియన్స్. ఈ బ్యాంక్ అనేది ఫుల్ ఇండియన్ కంట్రోల్లోకి వచ్చింది అనమాట. ఇండియన్స్ అనేది ఓన్ చేసుకున్నారు దీన్ని. తర్వాత
1906 నుంచి 1911 వరకు స్వదేశీ మూమెంట్ జరిగింది. ఈ స్వదేశీ మూమెంట్ ఎందుకు జరిగింది అంటే లార్డ్ కర్జన్ అనే అతను 1905 సంవత్సరంలో బెంగాల్ పార్టీషన్ చేశాడు. బెంగాల్ పార్టీషన్ అంటే బెంగాల్ని విభజించాడు రెండుగా, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని చెప్పి పార్టీషన్ చేశాడు. చేసిన పనులని డివైడ్ చేస్తారా వీళ్ళని చెప్పేసి ప్రజలు చాలా అగ్రెసివ్గా ఉన్నారనమాట. లార్డ్ కర్జన్ రూలింగ్ పోయిన తర్వాత హార్డింజ్ వచ్చాడు. హార్డింజ్ వచ్చి ఏం చేశాడంటే 1911లో అతను మొత్తం బెంగాల్ పార్టీషన్ ఏదైతే ఉందో దాన్ని రీయూనియన్ చేశాడు. సో ఆ పీరియడ్లో కొన్ని బ్యాంక్స్ అనేవి ఫామ్ అయ్యాయి. స్వదేశీ మూమెంట్ వచ్చిన తర్వాత, ఈ పార్టీషన్ జరిగిన తర్వాత కొన్ని బ్యాంక్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఆ బ్యాంక్స్ ఏమేంటి, మనకంటూ కొన్ని బ్యాంక్స్ ఉండాలి అని చెప్పేసి 1906 నుంచి 1911 వరకు మనం కొన్ని బ్యాంక్స్, లోకల్ బ్యాంక్స్ అనేది ఫామ్ చేసుకున్నాం. అవేంటి అంటే 1906 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 1906లో మళ్ళీ 1906లో కెనరా బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. కార్పొరేషన్ బ్యాంక్ కూడా 1906 సంవత్సరంలోనే. నెక్స్ట్ 1988 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడాని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 1911 సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది సిబిఐ కాదు. తర్వాత 1929 నుంచి 1930 వరకు మనకు ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఫినాన్షియల్ క్రైసిస్ అంటే ఏంటి, నిన్న మొత్తం వీడియోలో చెప్పాను నేను, ఒకసారి చూడండి. ఈ ఫినాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల ముందుగానే ఊహించి 1926లో ఏం చేశారంటే హిల్టన్ అండ్ కమిషన్ని ఫామ్ చేశారు. ఈ హిల్టన్ అండ్ కమిషన్ ఏం చేసిందంటే ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా ఆర్బీఐని ఫామ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ అయింది. ఎప్పుడు? 1 ఏప్రిల్ 1935లో. ఎక్కడ? కోల్కతాలో. తర్వాత దాన్ని 1937 సంవత్సరంలో ముంబైకి షిఫ్ట్ చేశారు. అప్పుడు దాని ఇనీషియల్ క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత అంటే 5 కోట్లు, 5 crores. ఈ ఆర్బీఐ ఏంటంటే సెంట్రల్ బ్యాంకుగా వర్క్ చేసి, మనకే సెంట్రల్ బ్యాంకుగా కాకుండా, మనకొక్క ఇండియాకే కాకుండా అప్పుడు మయన్మార్కి, పాకిస్తాన్కి కూడా సెంట్రల్ బ్యాంకుగా వర్క్ చేసింది. ఈ ఆర్బీఐ గురించి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మీకు డీటెయిల్డ్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను. ప్రెసెంట్ అయితే బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఇదండి మనకి ఇండిపెండెన్స్ రాకముందు వరకు వచ్చిన బ్యాంక్స్, ఎమర్జ్ అయిన బ్యాంక్స్ గురించి, వాటి హిస్టరీ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవల్యూషన్ అంటే బ్యాంకింగ్ అనేది చిన్న చిన్నగా ఎలా ఎవాల్వ్ అయ్యింది, పోస్ట్ పీరియడ్, ప్రీ పీరియడ్ అని 2 ఉంటాయండి. అందులో పోస్ట్ పీరియడ్లో 3 phases అనేవి జరిగాయి. తర్వాత బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ అయ్యాయి అప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్న బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లోకి వస్తాయి. ఆ ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో మోర్ దాన్ 600 బ్యాంక్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్, ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ ఎంతవరకు, ఎప్పటి వరకు ఉందంటే 1770 నుంచి 1947 వరకు. తర్వాత పోస్ట్ అంటే ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ 1947 నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది. దాంట్లో 3 phases అనేవి జరిగాయి. అక్కడే నేషనలైజేషన్ కూడా మనకి స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి ప్రీ నేషనలైజేషన్ పీరియడ్, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ నేషనలైజేషన్ పీరియడ్, తర్వాత వచ్చేసి లిబరలైజేషన్. ప్రీ నేషనలైజేషన్ పీరియడ్లో 14 బ్యాంక్స్. పోస్ట్ నేషనలైజేషన్ పీరియడ్లో 6 బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ చేశారు. ఇదండి నిన్న చెప్పుకున్న టాపిక్. నెక్స్ట్ మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేషనలైజేషన్ గురించి. ప్రీ నేషనలైజేషన్ పీరియడ్ గురించి చూసుకుంటే, ఆ ప్రీ నేషనలైజేషన్ పీరియడ్ వచ్చేసి 1947 నుంచి 1969 వరకు జరిగింది. ఆ 1969 పీరియడ్లో జరిగింది కాబట్టి ఫస్ట్ నేషనలైజేషన్ జరిగింది ఎప్పుడు అని అంటే 19th జూలై 1969 అని చెప్పాలి. అయితే అసలు నేషనలైజేషన్ అంటే ఏంటి, ఎవరు చేశారు, ఎవరి టైంలో జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే, నేషనలైజేషన్ అంటే ఒకప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా ఎంత మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ ఆధీనంలో ఉండేదన్నమాట. అంటే వాళ్ళ స్టేక్ ఎక్కువ ఉండేది, వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. పీపుల్కి ఏంటంటే బిజినెస్ పర్సన్స్కి, కొంచెం వెల్ పర్సన్స్ ఉంటారు కదా, వెల్తీ పర్సన్స్, వాళ్ళకి ఏంటంటే ఫినాన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, మనీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు అనమాట. అలా ఇవ్వడం వల్ల పేదవాళ్ళకి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, వీళ్ళకి బ్యాంక్స్ అనేవి అంత ఇది అయ్యేవి కాదు. అందువల్ల ఏం చేశారంటే ఇందిరాగాంధీ గారు, ఇది నేషనలైజేషన్ అనేది ఇందిరాగాంధీ టైం పీరియడ్లో జరిగింది. ఆమె ఏం చేశారంటే ఇలా కాదు, పేదలకి బ్యాంక్స్ అన్నీ అందుబాటులో ఉండాలి, సో మనం ఏం చేయాలంటే ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ నుంచి గవర్నమెంట్ ఓన్ చేసుకోవాలి బ్యాంక్స్ని అని చెప్పేసి
ఫస్ట్ 1969 19th జూలైన నేషనలైజేషన్ స్టార్ట్ చేశారు. నేషనలైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ చేశారంటే 14 బ్యాంక్స్. బ్యాంక్ యొక్క డిపాజిట్స్ ఏమైతే ఉన్నాయో 50 crores అండ్ అబోవ్ ఉండాలి ఆ బ్యాంక్కి. అలాంటి బ్యాంక్స్ 14 ఉన్నాయి ఆ టైంలో. ఆ 14ని నేషనలైజ్ చేశారు. సో నేషనలైజేషన్ అంటే ఏంటంటే ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ నుంచి గవర్నమెంట్ ఓన్ చేసుకోవడం. అంటే అవి అప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటివి 14 బ్యాంక్స్ ఉన్నాయి. 14 బ్యాంక్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి అలహాబాద్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్, యూకో బ్యాంక్. ఇవనేది 14 బ్యాంక్స్. మీరు కానీ అబ్జర్వ్ చేసి ఉంటే స్వదేశీ మూమెంట్ అని చెప్పాను కదా ఇందాక. స్వదేశీ మూమెంట్ ఏంటంటే మన కోసం కొన్ని బ్యాంక్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నాం. ఆ బ్యాంక్స్ అన్నీ కూడా నేషనలైజ్ చేశారు చూడండి. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా. సారీ అండి, దిస్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ క్యాపిటల్, దిస్ ఈజ్ డిపాజిట్స్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ నేషనలైజేషన్ పీరియడ్. ఈ పీరియడ్ వచ్చేసి 1969 నుంచి 1991 వరకు జరిగింది. ఈ పోస్ట్ నేషనలైజేషన్ పీరియడ్లో టోటల్ 6 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. ఏ బ్యాంక్స్ అంటే డిపాజిట్స్ అనేవి 200 crores అంతకంటే ఎక్కువ ఉన్న బ్యాంక్స్. అవేమేంటి అంటే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయ బ్యాంక్. ఈ 6 బ్యాంక్స్ని పోస్ట్ నేషనలైజేషన్ పీరియడ్ చేశారు. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఎప్పుడు నేషనలైజ్ అయ్యాయంటే ఇవి 1980లో. సో టోటల్ 14 + 6 20. అప్పుడు మన ఇండియాలో మొత్తం 20 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉండేవి. కానీ ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి అంటే 12 ఉన్నాయి. 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎందుకంటే వీటిల్లో కొన్ని బ్యాంక్స్ అనేవి మెర్జ్ అయిపోయాయి. ఆ మెర్జర్ బ్యాంక్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ప్రెసెంట్ టోటల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని అంటే 12. నెక్స్ట్ వచ్చేసి లిబరలైజేషన్ పీరియడ్ వచ్చేసి 1991 టు టిల్ డేట్, ఈ రోజు వరకు. అసలు లిబరలైజేషన్ ఎలా వచ్చింది, ఎవరు తీసుకొని వచ్చారు, దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు మనం కొంచెం ముందుకు పాస్ట్కి వెళ్తే, పాస్ట్లో ఏం జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కొన్ని బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు ఎంత బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నా కూడా పక్క దేశాల వాళ్ళది స్టేక్ ఎక్కువ ఉండేది. అట్లా ఏం చేశారంటే ఆ స్టేక్ ఇలా కాదు, ఎక్కువ ఉండకూడదు. అండ్ రా మెటీరియల్స్ కూడా ఏంటంటే ట్రేడ్ అనేది జరుగుతుంది, బట్ ఏంటంటే రా మెటీరియల్స్ ఇండియా నుంచి చీప్గా కొనేసి వాళ్ళ దేశాలకు వెళ్ళి అట్లా అమ్ముకుంటున్నారు కదా హై రేట్స్కి. మన ఇండియాలో కూడా సేమ్ హై రేట్కి అమ్ముతున్నారు. ఇదంతా చూడలేకపోయారు. ఇండియాలోనే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. అంటే స్టేక్ వాళ్ళది ఎక్కువ ఉండేటట్లు. అలా 51% స్టేక్ ఉండాలి మన ఇండియాలో వాళ్ళకి, పక్క దేశాలకు వద్దు, మన ఇండియాలో మన వరకే జరగాలని చెప్పేసి ఏం చేశారంటే ప్రైవేట్ కంపెనీస్ని తీసుకొని వచ్చారు. ఆ ప్రైవేట్ కంపెనీస్ అప్పుడే ఎమర్జ్ అయ్యాయన్నమాట. ఆ ఎమర్జ్ అయిన వాటిలో కొన్ని కంపెనీస్ వచ్చేసి హీరో హోండా, మారుతి సుజుకి ఆ టైంలో ఎమర్జ్ అయ్యాయి. ఇవేం చేశాయంటే కొన్ని కంపెనీస్ ఇట్లా ప్రైవేట్ కంపెనీస్ అవే కాదు కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని ఏర్పాటు చేశాయి. దేని ద్వారా? ఎల్పిజి రీఫార్మ్స్ ద్వారా. ఎల్పిజి రీఫార్మ్స్ అంటే ఎల్ అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. ఇవి తీసుకొని వచ్చింది వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు 1991లో తీసుకొని వచ్చారు. అసలు లిబరలైజేషన్ అంటే ఏంటంటే అప్పట్లో ఇండస్ట్రీస్కి ఎన్ని బ్యాంక్స్ ఉన్నా కూడా మనకి కష్టం అయ్యేది. ఏంటి, ఆ లైసెన్స్ కోసం కానీ నార్మ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. ఇవి ఇలా ఉండడం వల్ల మన ఇండియా అంతా ఎకానమిక్ పరంగా డెవలప్ అయ్యేది కాదు. ఇంకా ఏం చేశారంటే మన్మోహన్ సింగ్ గారు, లేదు ఇలా కాదు, మనం అంతా సులభతరం చేయాలి, ఏవైతే రూల్స్ ఉన్నాయో ఈజ్ చేయాలి అని చెప్పేసి స్ట్రిక్ట్ నార్మ్స్ ఏమైతే ఉన్నాయి స్ట్రిక్ట్ నార్మ్స్ని కొంచెం ఈజ్ చేసి వాటిని ఏంటంటే లైసెన్స్ ఇచ్చే పరంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకునే లాగా చేశారనమాట. నెక్స్ట్ ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే మన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లాసెస్లో ఉన్న బ్యాంక్స్ అవనేది ప్రైవేట్ కంపెనీస్కి అమ్ముకోవడం. అలా అమ్మిన వాటితో మనీ వస్తుంది కదా, ఆ మనీతో ఏంటంటే మనకప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది. ఆ ఫినాన్షియల్ ఎమర్జెన్సీని క్లియర్ చేయడానికి ప్రైవేటైజేషన్ యూజ్ అయిందనమాట. సో ప్రైవేటైజేషన్ ఏంటంటే లాస్లో ఉన్న బ్యాంక్స్ని అమ్మేసేసి
ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్కి అమ్మేసేసి మనం మనీ తీసుకొని ఫినాన్షియల్ పరంగా కొంచెం క్లియర్ చేయడం, ఫినాన్షియల్ ఎమర్జెన్సీని క్లియర్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి గ్లోబలైజేషన్ అంటే ఇప్పుడు ఓపెన్గా ప్రతి చోట ట్రేడ్ జరుగుతుంది. సో ఏం చేశారంటే మనం కూడా స్టార్ట్ చేయాలి, మనం కూడా బయట కంపెనీస్ అనేవి మన ఇండియాలో ఉండాలి, బ్యాంక్స్ కూడా మన ఇండియాలో ఉండాలి అని చెప్పేసుకొని గ్లోబలైజేషన్ స్టార్ట్ చేశారు. ఇలా చిన్నగా ఇండియా అనేది డెవలప్ అవుతూ వచ్చింది. పక్క దేశాల కంపెనీస్ కూడా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో టోటల్గా ఎల్పిజి రీఫార్మ్స్ అనేది మన ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి పునాది వేసింది. సమ్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ పంజాబ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సెంచూరియన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, టైమ్స్ బ్యాంక్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్. సో దీస్ ఆర్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో ఇప్పుడు ఏర్పడిన బ్యాంకులన్నీ బాగానే ఉండేది, బాగానే రన్ అవుతున్నాయి, పీపుల్కి చేరుతున్నాయి. కానీ వాట్ అబౌట్ రూరల్ ఏరియాస్? అవి అర్బన్ వరకే బ్యాంకింగ్ ఫెసిలిటీ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. సో రూరల్ ఏరియాస్లో కొంచెం అట్లా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 75లో నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మీద రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు టోటల్ ఎన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే 5. అందులో ఫస్ట్ ఆర్ఆర్బీ వచ్చేసి ప్రథమ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మొరాదాబాద్ యూపీ. దాని స్పాన్సర్ బ్యాంక్ వచ్చేసి సిండికేట్ బ్యాంక్. ఈ ఆర్ఆర్బీస్ ఏం చేస్తున్నాయంటే రూరల్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ప్రతి స్టేట్లో ఒక్కొక్క ఆర్ఆర్బీ ఉంటుంది. ఆ ఆర్ఆర్బీ అనేది వేరే స్టేట్ ఆర్ఆర్బీతో అసలు పోలిక ఉండదు. అంటే ఏ స్టేట్ ఆర్ఆర్బీ వాటికే అన్నమాట. సో సెంట్రల్ షేర్ వచ్చేసి 50%, స్టేట్ షేర్ వచ్చేసి 15%, స్పాన్సర్ బ్యాంక్ వచ్చేసి 35% షేర్ హోల్డింగ్ ఉంటుంది అనమాట. తర్వాత ఫారిన్ బ్యాంక్స్ అనేవి వచ్చాయి. సిటీ బ్యాంక్, హెచ్ఎస్బిసి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇలాంటి ఫారిన్ బ్యాంక్స్ వచ్చాయి. తర్వాత పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కూడా వచ్చాయి. ఇవి ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ బ్యాంక్స్ అనేవి యూజ్ అవుతాయి. పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ 2014లో ఇంట్రడ్యూస్ చేశారు వీటిని. సో టోటల్ ఆర్ఆర్బీస్ ఎన్ని ఉన్నాయి యాజ్ ఆఫ్ నవంబర్ 2024 వచ్చేసి 43. అవనేది ఇప్పుడు రెడ్యూస్ చేశారు 28కి. ఎందుకంటే ఆర్ఆర్బీ యొక్క క్యాపిటల్ అనేది, ఆ బ్యాంక్ యొక్క క్యాపిటల్ అనేది స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, కాస్ట్ అనేది కట్ చేయడం, వాటి కాస్ట్ ఉంటాయి కదా, ఆపరేషనల్ కాస్ట్ అనేవి కట్ చేయడం కోసం వచ్చేసి ఆర్ఆర్బీస్ని రెడ్యూస్ చేశారు 28కి. నెక్స్ట్ మెర్జర్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మెర్జర్ బ్యాంక్స్ వచ్చేసి అసలు మెర్జ్ ఎందుకు చేశారు, బ్యాంక్స్ అనేవి వేరే బ్యాంక్స్లో మెర్జ్ ఎందుకు చేశారు అంటే అవైలబిలిటీ. బ్యాంక్స్ అవైలబిలిటీ అంటే వాళ్ళ లొకేషన్ పరంగా అందరికీ అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, బ్యాంకింగ్ సర్వీస్ అనేది రీచ్ అవ్వాలి. బ్యాంక్ టు బ్యాంక్ అనేది అందరూ యూనిటీగా వర్క్ చేయాలి అని చెప్పేసి, అందరూ కన్సాలిడేటెడ్గా వర్క్ చేయాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద కొన్ని బ్యాంక్స్ అనేది మర్జ్ చేశారు. అందులో వచ్చేసి ఫస్ట్ సిండికేట్ బ్యాంక్ దేంట్లో మెర్జ్ చేశారంటే కెనరా బ్యాంక్లో. ఎప్పుడు ఏప్రిల్ 1, 2020లో. అలహాబాద్ బ్యాంక్ని ఇండియన్ బ్యాంక్లో మెర్జ్ చేశారు సేమ్ ఏప్రిల్ 1, 2020లో. తర్వాత యునైటెడ్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఈ రెండు కలిపి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి విజయ అండ్ దేనా బ్యాంక్, ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ చేశారు. ఎప్పుడంటే ఏప్రిల్ 1, 2019 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్లో మెర్జ్ చేశారు ఏప్రిల్ 1, 2020. తర్వాత ఎస్బీఐకి ఈ సబ్సిడరీస్ ఉంటాయి 8. ఆ 8 కూడా ఎస్బీఐలో కలిపేశారు. ఎప్పుడు ఫస్ట్ ఏప్రిల్ 2017లో. ఆ ఎస్బీఐ సబ్సిడరీస్ అనేది ఎస్బీఐ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవి ఎస్టాబ్లిషింగ్ ఇయర్, వాటి హెడ్ క్వార్టర్స్ గురించి చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి అలహాబాద్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1907 సంవత్సరంలో. వాటి యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1906, ఎక్కడంటే ముంబై. బ్యాంక్ ఆఫ్ బరోడా 1908 సంవత్సరం, వడోదర గుజరాత్లో ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1935, పూణే మహారాష్ట్ర. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఎస్టాబ్లిష్ చేశారు, ముంబైలో ఉంది. కెనరా బ్యాంక్ 1906లో ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ వచ్చేసి 1907లో ఎస్టాబ్లిష్ చేశారు, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై.
నెక్స్ట్ వచ్చేసి పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 19th May 1894లో. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 1908 ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ వచ్చేసి 1st July 1955. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ వచ్చేసి యూకో బ్యాంక్ వచ్చేసి 6th January 1943లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతా. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఇప్పుడు మనం ఫస్ట్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, నాకు చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో కానీ ఈరోజు కానీ. ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా వచ్చేసి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఫస్ట్ బ్యాంక్ మేనేజ్డ్ బై ఇండియన్స్, అవధ్ కమర్షియల్ బ్యాంక్. బ్యాంక్ విచ్ ఈజ్ హోల్లీ మేనేజ్డ్ బై ఇండియన్స్ అంటే క్యాపిటల్ అనేది, ఇండియన్ క్యాపిటల్ అనేది ఆ బ్యాంక్లో ఉంది. ఏదైతే ఉందో ఫస్ట్ బ్యాంక్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇండియన్ క్యాపిటల్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో డోంట్ కన్ఫ్యూజ్. ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. ఫస్ట్ డిజిటల్ బ్యాంక్ వచ్చేసి డిజీ బ్యాంక్. ఫస్ట్ ఫారిన్ బ్యాంక్ వచ్చేసి హెచ్ఎస్బిసి, హాంకాంగ్ షాంఘై బ్యాంక్ ఆఫ్ కార్పొరేషన్. ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఆర్ఆర్బి, ప్రథమ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇష్యూ క్రెడిట్ కార్డ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ బ్యాంక్ టు గెట్ ఐఎస్ఓ సర్టిఫికేట్, కెనరా బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ which is having joint stock అంటే oldest joint stock bank in India is Allahabad Bank. First bank to sell mutual funds, SBI. First bank to introduce ATM, HSBC. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ చెక్ సిస్టమ్, బెంగాల్ బ్యాంక్. ఏ సంవత్సరంలో అంటే 1833 సంవత్సరంలో. ఫస్ట్ బ్యాంక్ టు గివ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇచ్చింది ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ సేవింగ్స్ అకౌంట్, ప్రెసిడెన్సీ బ్యాంక్. ఇది ఎప్పుడంటే 1833లో ఇచ్చింది. ఫస్ట్ బ్యాంక్ టు గెట్ లైసెన్స్ అంటే బ్యాంకింగ్ లైసెన్స్, ఇన్ ప్రిన్సిపల్ బ్యాంకింగ్ లైసెన్స్ అనేది ఫస్ట్ బ్యాంక్. ఎవరైతే ఏ బ్యాంక్ లైసెన్స్ పొందిందంటే ఐడిఎఫ్సి అండ్ బంధన్ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ మర్చెంట్ బ్యాంకింగ్ వచ్చేసి గ్రీన్లెస్ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ వాయిస్ బయోమెట్రిక్, సిటీ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ రోబోట్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. కానీ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏంటి అంటే ఎస్బీఐ. ఇదండి ఈరోజు టాపిక్. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను నేను. ఇంకొకటి వచ్చేసి నా కంటెంట్లో ఏమన్నా రాంగ్ ఉంటే చెప్పండి, మీకు తెలిసినంతలో ఏమన్నా రాంగ్ ఉంటే చెప్పండి, నేను రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ప్లీజ్ కమెంట్ చేస్తేనే కదండి నా వీడియోస్ ఎలా ఉన్నాయని తెలిసేది. సో థ్యాంక్ యూ.